హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా? సో ఈరోజు మన ఛానల్లో క్రిస్పీ అండ్ క్రంచీ మసాలా వడ అయితే కనుక ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తున్నాను అనమాట. ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ మసాలా వడ అనేది ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది చూసేద్దాం. ముందుగా నేను ఒక కప్పు శనగపప్పు అయితే కనుక నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నానండి. నేను ఒక కప్పు శనగపప్పునే తీసుకుంటున్నాను అనమాట. లేదు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే కనుక మీరు 2 కప్స్ శనగపప్పు అయినా కూడా నానబెట్టుకోవచ్చు అనమాట. నేనైతే కనుక ఇక్కడ ఒక కప్పు మాత్రమే నానబెట్టాను. సో నానబెట్టుకున్న తర్వాత దాన్ని నీట్గా వాష్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. దానిలోకి వాటర్ అనేది యాడ్ చేయకుండా శనగపప్పుని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. మిక్సీ పట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు తీసుకున్న ఆ యొక్క శనగపప్పు మిశ్రమంలోకి కొంచెం ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి అనేది సన్నగా కట్ చేసుకుని వేసుకుంటున్నానండి నేను. అలానే కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాను అన్నమాట. ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేశాను. టేస్ట్కి తగినంత సాల్ట్. దీనిలో ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ధనియాల పొడి అనేది నేను యాడ్ చేయలేదు. గరం మసాలా అయితే కనుక యాడ్ చేశాను అనమాట. సో ఇవన్నీ వేసుకుని మంచిగా ఈవెన్గా మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట. నేను చూపిస్తున్నట్టు కలిపేసుకోవడమేనండి. శనగపప్పు అనేది మిక్సీ పట్టేటప్పుడు కొంచెం శనగపప్పు తీసుకుని పక్కన పెట్టుకోండి. ఎందుకంటే అక్కడక్కడ మనకి పప్పులుగా తగులుతుంటేనే చాలా బాగుంటుంది కదా వడ అనేది. సో నేను దానికోసమని కొంచెం తీసుకుని సైడే పెట్టుకున్నాను అనమాట. ఏదైతే సైడే పెట్టుకున్నానో ఆ శనగపప్పు కూడా దీనిలోకి యాడ్ చేసేసాను అనమాట. యాడ్ చేసేసి మొత్తం అంతా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి అయితే తీసుకున్నానండి. దానిలోకి కొంచెం ఆయిల్ అనేది వేసుకుని హీట్ చేసుకుంటున్నాను అనమాట. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత వడల్లాగా చేసేసుకుని వేసేసుకోవడమేనండి. స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టకూడదు, అట్లనే లో ఫ్లేమ్లో కూడా పెట్టకూడదు, మీడియంలో పెట్టుకోవాలన్నమాట. సో అప్పుడే మనకి వడ అనేది నూనెలో మంచిగా ఫ్రై అయితే కనుక అవుతుంది అన్నమాట. సో మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఈ వడలు అనేవి కనుక ఫ్రై చేసుకోవాలండి. ఈ వడలు అనేవి చాలా క్రిస్పీగా, చాలా క్రంచీగా, వడ అనేది చాలా క్రంచీగా, చాలా క్రిస్పీగా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు కూడా మొత్తం అన్నీ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. దీనిలోకి సైడ్ డిష్గా పెద్దవాళ్ళకైతే చట్నీ, చిన్నపిల్లలకైతే ఏదైనా కెచప్ వేసి ఇచ్చేసేవచ్చు అనమాట. నార్మల్గా ప్లెయిన్గా కూడా తినేసేవచ్చండి. ఇవి అంత టేస్ట్ ఉంటాయి అన్నమాట. కొన్ని వడలు అనేవి మెత్తగా గట్టిగా ఉంటాయి. అలా కాకుండా సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు చేస్తే కనుక చాలా క్రంచీగా, చాలా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. ఎలాంటి సైడ్ డిష్ అనేదే లేకుండా ప్లెయిన్గా తినేస్తారండి మీరే అయితే కనుక. ఒకసారి ట్రై చేసి చూడండి. సో మీకు కనుక వీడియో నచ్చినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలానే ఒక లైక్ అయితే కనుక ఇవ్వండి. మరిన్ని వీడియోస్ తోటి మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై ఫ్రెండ్స్.